చాలామంది ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్న మూవీ ఓడిసియస్, తెలుగులో ఓడిస్సీ. ఈ సినిమా చాలా రోజుల నుంచి ఎప్పుడు రిలీజ్ అవుతుందని హాలీవుడ్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు అంటే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ట్రాయ్ చూసిన వాళ్ళకైతే ఈ మూవీ గురించి అర్థమవుతుంది అనమాట. ఆ మూవీ చూసిన వాళ్ళు ఆ మూవీకి సంబంధించి సీక్వెల్ అనమాట ఇది. ఈ మధ్యకాలంలో మనకి ఈ మూవీ గురించి చాలా వార్తలు వచ్చాయి. ఈ సినిమా మీద నా హైప్ కానీ, ఈ సినిమా ట్రయల్ చూసినప్పుడు కూడా ఈ సినిమా మీద బాగా అంచనాలు అయితే బాగా పెరిగాయి అనమాట. హాలీవుడ్ మూవీ లవర్స్కి ఈ సినిమా నచ్చుతుందా లేదా, ఎలా ఉంది, ఏంటి అనేది క్లారిటీగా క్లియర్గా మాట్లాడుకుందాం. ముందుగా నేను ఇప్పుడు చెప్పేది, మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి మన వీడియో షేర్ చేయండి. ఒడిస్సీ ఈ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకోవాలంటే, సినిమా స్టోరీ అర్థం కావాలంటే దీనికి ముందు ట్రాయ్ మూవీ మీకు తెలిసే ఉంటుంది. చాలా ఇయర్స్ బ్యాక్ మూవీ వచ్చింది. ఆ మూవీ మీద ఆ ట్రాయ్ మూవీలో ఈ గ్రీకు వాళ్ళ మీద ఏమవుతుందంటే, ఈ ఒడిసియస్ వచ్చేసి దాడి చేస్తారనమాట, యుద్ధానికి వెళ్తారు. తర్వాత వాళ్ళని గెలవటం, వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళ దేశానికి తిరిగి రావడం అనే కాన్సెప్ట్లో సినిమా అయితే ఎండింగ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ స్టోరీలో ఏంటంటే, ఇప్పుడు ఆ యుద్ధం ముగిసిన తర్వాత వీళ్ళ దేశానికి అసలు తిరిగి వచ్చారా లేదా, అసలు వీళ్ళు ఏమేమి ప్రమాదాలు ఎదుర్కొన్నారు, అసలు వీళ్ళకి మధ్యలో ఎదురైన ఆపదలు ఏంటి, వీళ్ళ రాజ్యంలో జరిగిన పరిణామాలకి అసలు వీళ్ళ వారసుడు ఉంటాడు, ఇతన్ని వారసుడిగా ఒప్పుకుంటాడా లేదా, తర్వాత ఆ రాజు తిరిగి మళ్ళీ వీళ్ళ దేశానికి తిరిగి వస్తాడా లేదా అనేది ఈ సినిమా కాన్సెప్ట్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే స్టోరీ అది. అయితే ఈ సినిమా నిజంగా చెప్పాలంటేనండి, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సినీ లవర్స్కి ఒక మంచి ట్రీట్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ సినిమాలో వీళ్ళు ఏమవుతుందంటే, 10 సంవత్సరాల పాటు, యుద్ధం ముగిసిపోయిన ఒక 10 సంవత్సరాల పాటు ఎవరు కనిపించకుండా పోతారు. అంటే వీళ్ళ దేశానికి రావాలని వీళ్ళు ఎంత ప్రయత్నించినా కానీ ఏదో రకంగా ఏదో ఒక అడ్డంకులు రావడం, వీళ్ళు దారి తప్పి ఏదో ఒక ఒడ్డుకెళ్తే అక్కడ వీళ్ళు ప్రమాదాలు ఎదుర్కోవడం, ఆ ప్రమాదాల నుంచి తప్పించుకొని మళ్ళీ వీళ్ళు పడవలో ప్రయాణించడం, ఈ తప్పించుకునే ప్రమాదంలో కొంతమంది చనిపోవడం. అంటే మన స్టోరీ మొత్తం రివీల్ చేయకూడదు. ఈ మధ్యలో వచ్చే ఈ సాహసోపేతమైన సన్నివేశాలు, మంచి యాక్షన్ సీక్వెల్స్, సముద్రంలో ఉండే ఆ సన్నివేశాలు చాలా బాగా డిజైన్ చేశారనమాట. ముఖ్యంగా లాస్ట్కి అసలు ఆ రాజు తన దేశానికి వస్తాడా లేదా, వచ్చిన తర్వాత అసలు ఏం జరుగుతుంది, మళ్ళీ తన రాజుని చేజిక్కించుకుంటాడా లేదా అనేదే కాన్సెప్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈ స్టోరీ మొత్తం మీద వీళ్ళు కలిపిన పార్ట్లన్నీ కూడా ప్రతి ఒక్కరికి బాగా కనెక్ట్ అవుతాయి. జనరల్గా ఏంటంటే, మనకి హాలీవుడ్ మూవీస్లో వచ్చేసి బాగా లైక్ చేసేది ఏంటంటే యాక్షన్ సీన్స్, విఎఫ్ఎక్స్ ఇలాంటివన్నీ మనం భారీగా ఎక్స్పెక్ట్ చేస్తాం. అయితే ఈ సినిమాలో ఇప్పుడు ఈ పార్ట్లో అంత భారీ విఎఫ్ఎక్స్ ఉన్నట్టుగా అనిపించకపోయినా కానీ చాలా న్యాచురాలిటీగా ఆ సముద్రపు సన్నివేశాలు కానీ చాలా రియలిస్టిక్ ప్లేసెస్లోనే వీళ్ళు షూట్ చేసినట్టయితే మనకైతే అర్థమవుతుంది. సినిమాని ప్రతి ఒక్క ప్రేక్షకుడికి, సగటు ప్రేక్షకుడికి బాగా కనెక్ట్ అవుతుంది, బాగా అర్థమవుతుంది. వాళ్ళు కలిపిన ఒక్కొక్క పాయింట్ కూడా చాలా బాగా కనెక్ట్ చేశారనమాట. మధ్య మధ్యలో కొన్ని సన్నివేశాలు, అడ్వెంచర్కి సంబంధించి సన్నివేశాలు కానీ, ఇలా రకరకాల మంచి ఎపిసోడ్సే ఉన్నాయి. చాలా బాగున్నాయి అనమాట. ఖచ్చితంగా హాలీవుడ్ మూవీస్ని ఎంకరేజ్ చేసే వాళ్ళకి, ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ బాగానే కనెక్ట్ అవుతుంది, బాగా నచ్చుతుంది, బాగానే ఉంటుంది. సినిమా కూడా బాగానే ఉంది. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది హీరో క్యారెక్టర్ అనమాట. అతను ఎదుర్కొన్న కష్టాలు కానీ, తన సైనికుల కోసం అతను పడే ఆ పాటలు, తర్వాత తన రాజ్యానికి వచ్చినప్పుడు తను ఇట్లా చాలా ఉన్నాయిలేండి. మనం మొత్తం స్టోరీ రివీల్ చేయకూడదు, కానీ మళ్ళీ స్టోరీ మొత్తం రివీల్ చేస్తే చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే పోతుంది అనమాట. ఏదన్నా కానీ మనకు ఆ ఫస్ట్ పార్ట్కి సంబంధించి దాని కంటిన్యూషన్ ఈ మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. బాగుంది. విఎఫ్ఎక్స్ పరంగా కానీ ఏదైనా కానీ సినిమా చాలా బాగుందన్నమాట. మీరు ఖచ్చితంగా చూడాలనుకున్న వాళ్ళు థియేటర్లో చూస్తేనే ఈ మూవీ మీకు అద్భుతంగా ఉంటుంది, అర్థమవుతుంది.
ఖచ్చితంగా పైరసీని మాత్రం అసలు ఎంకరేజ్ చేయొద్దు. అందులో ఈ మూవీ ఏంటంటే పూర్తిగా ఐమాక్స్ వర్షన్‌లో రిలీజ్ అయింది. ఈ అసలు ఐమాక్స్ అందుబాటులో ఉన్న వాళ్ళకి ఐమాక్స్ స్క్రీను ఈ సినిమా వచ్చేసి దాంట్లో చూస్తే మాత్రం మంచి అనుభూతి అయితే వస్తుందన్నమాట. అసలు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సినిమాలో ఫైట్స్ గానీ, కొన్ని కొన్ని సీన్స్ మనకి గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటాయన్నమాట. కొన్ని సన్నివేశాలు చాలా బాగా డిజైన్ చేశారు. హాలీవుడ్‌లో ఏంటంటే ఒకటండి, ఎప్పటికప్పుడు సినిమాలు వాళ్ళు కొత్తదనాన్ని చూపించాలనుకుంటూనే వాళ్ళు రియలిస్టిక్‌కి చాలా దగ్గరగా సినిమాలు తీస్తారు వీఎఫ్ఎక్స్‌లో. మీరు అబ్జర్వేషన్ చేయండి. ఆహ్, వా వాళ్ళు వాడే సాఫ్ట్‌వేర్ కానీ, వాళ్ళు వాడే విజువల్స్ గానీ చాలా రియలిస్టిక్‌గా ఉంటాయన్నమాట. ఎక్కడ మనకి బాగా ఓవర్‌గా ఉన్నట్టు ఆ టైప్‌లో మనకు అనిపించదు. చాలా బాగా ఉంటుంది. సినిమా అయితే మాత్రం చాలా బాగుందండి. మీలో ఎవరైనా సరే సినిమా చూడడం వాళ్ళు చూడండి. ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుంటే రేటింగ్ అలాంటివి మనం ఇవ్వని మీ అందరికీ తెలిసింది. మన మనం సంబంధించి ఎప్పుడైనా సరే సినిమా బాగుందా లేదని చెప్పడం వరకే మన వంతు. చాలామంది అభిప్రాయాలు ఎలా ఉంటాయంటే నాకు నచ్చొచ్చు, మీకు నచ్చకపోవచ్చు. చాలామందికి కనెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఒపీనియన్ ఎప్పుడు ఒకేలా ఉండదనమాట. డిఫరెంట్‌గా ఉంటుంది. కాబట్టి మనం ఈ సినిమాకి రేటింగ్ వచ్చేసి 3, 3.5 ఔట్ ఆఫ్ 5, 4 ఇట్లా మనమైతే ఇవ్వమనమాట. జస్ట్ ఏంటంటే ఇది మన ఒపీనియన్ ఇది. అంటే నా ఒపీనియన్. మీలో ఎవరైనా సరే ఈ సినిమా చూసిన వాళ్ళు ఎలా ఉంది? కామెంట్ రూపంలో చెప్పండి. సినిమా నచ్చిందా లేదా? బాగుందా లేదా? ఫస్ట్ వచ్చిన ఆ సీక్వెల్‌కి సంబంధించి ఇప్పుడు ఈ సీక్వెల్ బాగుందా లేదా? లేదు వీళ్ళు కనెక్ట్ చేసిన ఈ సన్నివేశాలు బాగా కనెక్ట్ చేశారా లేదా? అసలేంటి? మీకెలా అనిపించింది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ సినిమా అయితే మాత్రం 'ఒడిస్సీ' మూవీ బాగానే ఉంది. బాగానే కనెక్ట్ అవుతుంది. నాకు తెలిసి కలెక్షన్‌లో కూడా బాగానే వస్తాయి. ఏదైనా గాని హాలీవుడ్ మూవీస్‌లో ఏంటంటే వీళ్ళు మనకు అక్కడక్కడ ఏంటంటే స్టోరీలు కొంచెం సాగదీసినట్టు అనిపించినా కానీ కొన్ని మేజర్ పార్ట్స్ వచ్చేప్పటికి మాత్రం మనకి గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటాయి. ఇప్పుడు ఈ సినిమాలో కూడా కొంత మనకి లాగ్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది. కొన్ని కొన్ని సీన్‌లు కొన్ని చోట్ల. కానీ ఓవరాల్‌గా సినిమా ముందుకెళ్ళే కొద్దీ ఆ యాక్షన్ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు గానీ, కొన్ని మనకి గూస్ బంప్స్ వచ్చే సీన్స్ కొన్ని ఉంటాయి. అలాంటివి వచ్చినప్పుడు సినిమా మీద ఇంట్రెస్ట్ అయితే బాగా పెరుగుతుందనమాట. అవి మనకి చాలా బాగా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. ఇదండి మరి అప్డేట్. ఈ సినిమాపై అయితే మాత్రం సినిమా అయితే బాగానే ఉంది. మీలో ఎవరైనా సరే చూడండి. చూడని వాళ్ళు, చూసిన వాళ్ళు ఎలా ఉందని కామెంట్ రూపంలో తెలియచేయండి. తిరిగి మళ్ళీ రేపు మనం మరొక లేటెస్ట్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం. ముందుగా నేను ఎప్పుడు చెప్పేదే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, కొలీగ్స్‌కి మన వీడియో షేర్ చేయండి. మళ్ళీ మనం మరొక లేటెస్ట్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం.